హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నరసాపురం అండి. నిన్న కాల్ చేశారు మీరు, లక్ష్మీ ప్రసన్న సంథింగ్, మీరేనా? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి. హాయ్ అండి. ఇప్పుడు మాట్లాడేది మెర్సీ గారేనా? కాదండి. అవును, నేను తోను అందుకే అడుగుతున్నా. అవును కాదండి, నిన్న మెర్సీ గారు, ఈరోజు నేనండి. హ్యాపీ నా పేరు. హ్యాపీ. మీ పేరు? నా పేరు హ్యాపీ. హ్యాపీ? అవునండి. అబ్బో, హ్యాపీ బాగుంది పేరు. థ్యాంక్ యూ అండి. నేను చెప్పారా మెర్సీ గారు నేను ఫోన్ చేసినట్టు? చెప్పారండి, నేను పక్కనే ఉన్నాను అప్పుడు. అవునా? ఈ రోజు కూడా నేను లైవ్కి వచ్చేటప్పుడు చెప్పారు, ఈరోజు నా ఫ్యాన్స్ ఫోన్ చేస్తారు, మంచిగా మాట్లాడు వాళ్ళతో అని. మరి నేనే అని ఎలా అనుకున్నారు? మీరు వెస్ట్ గోదావరి అన్నారు కదా. నిన్న పొడుపు కదా అడిగాను, మరి ఇవాళ మీరు చెప్తారా? నిన్న పొడుపు కదా అడిగారు మీరు, అది ఆన్సర్ తెలియలేదు నిజంగా చెప్పాలంటే. ఫుల్ కన్ఫ్యూజ్లో పెట్టేశారు మీరు నిన్న మమ్మల్ని. పక్కనే ఉన్నారంటున్నారు కదా, కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అందుకే. నిన్న నేను, మెర్సీ గారు, అలానే మన విన్నర్ అయిన రసూల్ గారు, మేమందరం ఏమై ఉండిద్ది అని చెప్పి తెగ ఆలోచించాం. కానీ ఆన్సర్ తెలియలేదు మాకు. చెప్పమంటారా మరి? చెప్పండి. పొడుపు కదా, ఒకసారి చదివాక ఆన్సర్ చెప్తే బాగుంటుందిగా. ఓకే చెప్పండి అండి. అలానే ఒకే ఒక అక్షరాన్ని నేను, ఓకే, ఆ అక్షరమే లేకపోతే ఈ ప్రపంచంలో మనుషులే ఉండరు. అవును, మరి దానికి ఆన్సర్ ఒక్క అక్షరం అన్నారు. అక్షరం ఏంటిది? స్త్రీ ఆడది. స్త్రీ. వావ్, కరెక్టే. అది కూడా మేము అనుకున్నాము, మన ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, ఆ ఇంగ్లీష్ లెటర్స్ 3 అక్షరాలు అవుతుంది. స్త్రీ అంటే ఒకటే అక్షరం అవుతుంది కదా. అవునండి, అవునవును. కన్ను కూడా ఇంగ్లీష్లో ఐ కదా. అయ్యే అంటే నాకు అర్థం కాదు, చెప్పండి. అయ్యి అంటే కన్ను అంటున్నారు, అవునా? అవునండి. కన్ను కాదు ఇది. కన్ను లేకపోతే మిగతా ప్రపంచం అంతా ఎందుకు ఉండదు? చూడలేం కదా మనం. ఒక్క కన్ను ఉంటుంది కదా ఇంకోటి. అవునండి, మేమంతా ఆలోచించలేదు. అయితే ఒక కన్ను ఉన్నా ఉండకపోయినా ప్రపంచం ఎందుకు ఉండదు? అవునవునండి, అదే కరెక్టే. ఒక ఆడది లేకపోతే ప్రపంచం ఉండదు, అవునా? అవునండి. అందుకోసం స్త్రీ ఆన్సర్. అది ఏంటండి? స్త్రీ. నిన్న లక్ష్మీ కుమారి గారు అయితే ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ ఏమో స్త్రీ. ఎంత టఫ్ క్వశ్చన్ అడిగారు మమ్మ. అంటే టఫ్ కాదు, మనం అది గెస్ చేయలేకపోయాము. అంటే మామూలుగా అయితే ఆడది అంటే అందరికి తెలిసిపోతుంది, 3 అక్షరాలు అవుతుంది. అవునండి, ప్రపంచం లేదు కదా. అవునవునండి. స్త్రీ అనేది ఒకే అక్షరంలో చెప్పాను నేను. అవును, స్త్రీ. బాగుందండి క్వశ్చన్. ఈ రోజు ఇంకా పొడుపు ఇస్తున్నా, అడగండి మిగతా కావాల్సింది. ఓకే, తప్పకుండా అడుగుతామండి. నేను వింటాను, మరి మీరు అడుగుతున్నారో లేదో కూడా. అందరినీ అడగండి. అడుగుతాం, ఎందుకు అడగకుండా ఉంటాం. నిన్నటంత తప్పకుండా కాదనుకుంటున్నా ఇది. ఓకే, నేనే ట్రై చేస్తాను, నాకు ఆన్సర్ తెలిసేమో అని. మీరు ఎంతటి వారైనా, ఓకే, ఎలాంటి వారైనా, ఓకే, నన్ను అసహ్యించుకుంటూనే ఉంటారు. మీరు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా నన్ను అసహ్యించుకుంటానే ఉంటారు. అయినా సరే మీరు నిద్ర లేచిన వెంటనే మీరు మాత్రం నా దగ్గరికి వస్తారు. నిద్ర లేచిగానే మీరు మాత్రం నా దగ్గరికి వస్తారు. అద్దం కాదు. చీపురు. చీపురు మనం ఉదయాన్నే లేచిగానే ఆడవాళ్ళు
పళ్ళం ఊడుస్తాం కదా ఫస్ట్. ఎందుకు ఊడుస్తాము? బ్రష్ చేసుకోకుండా ఊడుస్తామా? అవునులేండి, అది కరెక్ట్. అది చేసుకోకుండా ఊడ్చాం కదా. అవునవునండి. అది 3 అక్షరాల పదం. 3 అక్షరాల పదం. ఏంటిది? క్లూ ఇచ్చి అది 3 అక్షరాల పదం. క్లూ ఇచ్చి అయితే ఫస్ట్ లెటర్ ఏదో లాస్ట్ లెటర్ ఏదో చెప్తారా? మధ్యలో లెటర్ నేను కనిపెడతాను. మీరు అన్నిట్లో చెప్తున్నారా? ఫోన్ పట్టు గిఫ్ట్ పట్టులో ఒక్కటన్నా క్లూ ఇస్తున్నారా మీరు? అయ్యో అయ్యో, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు ప్రోగ్రామ్ అయితే అది కాదండి. నేను నిన్న గట్టిగా చెప్పాను, రోజు ఒక పొడుస్తలే ఇస్తాను, అలా అయితే నేను గుడ్ మార్నింగ్ కాల్ చేస్తానని చెప్పాను. అవునండి, అవును. ఎందుకండి, మీరు కాల్ చేయండి, పొడుపు కదా అడగండి, మేము ఆన్సర్ చేస్తాము. మాకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే కాలర్స్ని అడుగుతాము, వాళ్ళకి తెలుగుతాం. నెక్స్ట్ డే మీరు మళ్ళీ మాకు ఆన్సర్ చెప్పండి. అదే నెక్స్ట్ డే మళ్ళీ మీరు మాకు ఆన్సర్ చెప్పండి అంటున్నా. ఎవరన్నా చెప్తారేమో చూడండి. ఓకే అండి, తప్పకుండా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? మీరు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా ఓకే ఇచ్చుకుంటూనే ఉంటారు. ఓకే. అయినా సరే నిద్ర చేసిన తర్వాత మీరు మాత్రం నా దగ్గరికి రాక తప్పదు, రావాల్సిందే. ఓకే అండి, తప్పకుండా అడుగుతాను. ఎవరైనా ఆన్సర్ తెలిస్తే ఓకే, తెలియకపోతే మళ్ళీ నాకు రేపు చెప్పండి మీరు. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడైతే లక్ష్మీ కుమారి గారు మళ్ళీ ఇంకొక క్వశ్చన్తో అయితే మన ముందరకైతే వచ్చారు. మీరు ఎంతటి వారైనా ఎలాంటి వారైనా ఉదయాన్నే లేచగానే నా దగ్గరికి అయితే తప్పకుండా వస్తారు. ఎంత అసహించుకున్నా నా దగ్గరికి అయితే మళ్ళీ వస్తారు అని చెప్పారు. దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7997505099కి కాల్ చేయండి. బోలెడని ముచ్చట్లు పెట్టుకున్నా మీకు ఆన్సర్ తెలిసినా మాకైతే కాల్ చేసేయండి.